హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. రవ్వ లడ్డు ఇలా చేయండి, నెల రోజులు ఫ్రెష్గా ఉంటాయి. లేకుంటే ఇలా చేయండి, 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అంటారు కదా. అలా కాదండి, ఈ ప్రాసెస్లో చేయండి, చేసిన రోజే మొత్తం ఖాళీ అయిపోతాయి. అంత టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, లడ్డూలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అయితే ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. రవ్వ లడ్డూలు సాఫ్ట్గా రావడం కోసం కొద్దిగా కొబ్బరిని తీసుకోవాలండి. ఈ విధంగా కొబ్బరి వేయడం వల్ల రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదండి, ఈ విధంగా కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల ఉప్మా రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఒక్కసారి కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం అయితే ఏమీ ఉండదండి. చక్కగా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి 1 కప్పు వచ్చిందండి. అంటే 2 కప్పుల రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ బెల్లంలో కొబ్బరిని చక్కగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూను ఇలాచీ పొడి కూడా వేసుకొని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని చక్కగా కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ చక్కగా కలిసిన తర్వాత ఈ రవ్వని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత వీటిని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న రవ్వలోకి నెయ్యితో సహా యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు రవ్వ అనేది కొంచెం గడ్డలుగా అవుతుందండి. చక్కగా రవ్వని మెదుపుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ రవ్వ లడ్డూలు కట్టుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా రవ్వ మిశ్రమం తీసుకొని చక్కగా లడ్డూలు కట్టుకుంటే ఎంతో రౌండ్ షేప్లో రవ్వ లడ్డూలు రెడీ అవుతాయి. అదేవిధంగా అన్ని లడ్డూలు కట్టుకుంటే మనకి టేస్టీ బెల్లం రవ్వ లడ్డూలు రెడీ అవుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.